Hello, hi everyone. DSK study DSK study అడ్డా అడ్డా ద్వారా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళ కోసం ఈ ప్లాట్ఫామ్ను క్రియేట్ చేయడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళ కోసం ఎలాంటి ప్లాట్ఫామ్ లేకపోవడంతో వారికి ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ డిఎస్కే స్టడీ అడ్డా ఛానల్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని పేపర్లకు సంబంధించినటువంటి వీడియోస్ అప్లోడ్ చేయబడతాయి. అదేవిధంగా ఇప్పుడు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకు ఉన్నటువంటి సిలబస్ను మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ముఖ్యంగా మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సిలబస్ చూసే ముందు ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ మనం చూసినట్లయితే 100 మార్క్స్కి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఎగ్జామ్ ఉంటుంది. అందులో మనం ఫస్ట్ పేపర్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇందులో 20 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్క్స్. తర్వాత పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సిలబస్ యాజ్ నోటిఫైడ్, ఇందులో 20 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్కులు. తర్వాత కంటెంట్ తెలంగాణ స్టేట్ సిలబస్ ఫ్రమ్ క్లాసెస్ 6th to 10th ఇన్ స్కూల్ సబ్జెక్ట్ కన్సర్న్డ్ విత్ డిఫికల్టీ స్టాండర్డ్ యాజ్ వెల్ యాజ్ లింక్డ్ టు అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్. 6th నుంచి కొన్ని లింక్డ్ సబ్జెక్టు ఇంటర్మీడియట్ వరకు కూడా అడుగుతామని చెప్తున్నారు. కంటెంట్ నుంచి 88 క్వశ్చన్స్ వస్తాయి, 44 మార్కులు. తర్వాత టీచింగ్ మెథడాలజీ, మనం ఈ బయాలజికల్ సైన్స్ని ఏ విధంగా బోధించాలనేది టీచింగ్ మెథడాలజీ. బీఈడి మెథడాలజీ ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్ కన్సర్న్డ్ బేస్డ్ ఆన్ సిలబస్ ఆఫ్ టీఎస్ యూనివర్సిటీస్, ఇందులో నుంచి మనకు 32 క్వశ్చన్లు వస్తాయి, 16 మార్కులు. మొత్తంగా మనకు డిఎస్సి ఎగ్జామ్ టోటల్ మార్క్స్ 160 క్వశ్చన్స్, 100 మార్క్స్. అయితే డిఎస్సి నుంచి మరియు టెట్ కలిపి డిఎస్సి 80 మార్కులు, టెట్ 20 మార్క్స్, టోటల్ 100 మార్క్స్కి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే 100కు మనకి ఎన్ని మార్కులు వస్తే దాన్ని బట్టి డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్ని బట్టి మనకు అక్కడ ఉన్న పోస్టులను బట్టి మన సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా జువాలజీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళ కోసం ఈ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో ఏమేం పేపర్స్ ఉన్నాయి, అందులో పేపర్లో ఉన్నటువంటి సిలబస్ ఏంటి, ఒకసారి ఈ వీడియో ద్వారా మనం చూద్దాం. ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 10 మార్క్స్ అని చెప్పాం కదా. ఇందులో జనరల్ నాలెడ్జ్ నుంచి జీకే అంటే కరెంట్ ఇష్యూస్ సంబంధించి 5 నుంచి 6 మార్క్స్ వస్తాయి. మిగతా మరి ఏమొస్తాయంటే పాలిటీ నుంచి, హిస్టరీ నుంచి, ఎకానమీ నుంచి, జాగ్రఫీ నుంచి, కల్చర్ నుంచి, అది తెలంగాణ మరియు ఇండియా, ఒక్కొక్క మార్క్ ఒకటి. తర్వాత ఇట్లా మెయిన్ కరెంట్ ఇష్యూస్ సంబంధించి మనకు మొత్తం 20 క్వశ్చన్స్కు 10 మార్క్స్ ఈ జీకే నుంచి మనకు రావడం జరుగుతుంది. తర్వాత సెకండ్ పార్ట్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, 10 మార్కులు, 20 క్వశ్చన్స్. అందులో మనం ఫస్ట్ యూనిట్ మనం చూసుకున్నట్లయితే హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, ఇందులో ఫస్ట్ యూనిట్లో 1 చూసినట్లయితే డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ప్రీ వేదిక్ టు ప్రీ ఇండిపెండెంట్ పీరియడ్. తర్వాత సెకండ్ చూసినట్లయితే రికమెండేషన్ ఆఫ్ ద వేరియస్ ఎడ్యుకేషనల్ కమిటీస్ అండ్ ఎడ్యుకేషన్ కమిషన్స్ ఎడ్యుకేషనల్ పాలసీస్ డ్యూరింగ్ ద ప్రీ అండ్ పోస్ట్ ఇండిపెండెంట్ పీరియడ్ అండ్ దేర్ ఇంప్లికేషన్స్. ఇది ఫస్ట్ యూనిట్. సెకండ్ యూనిట్ ఫిలాసాఫికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇందులో ఫిలాసాఫికల్ డైమెన్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ మనం చూసినట్లయితే ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్, ఫంక్షన్, ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, యూనిపోలార్, బైపోలార్, ట్రైపోలార్, టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫార్మల్, ఇన్ఫార్మల్, నాన్ ఫార్మల్, దేర్ significance. Second one, educational thinkers and their contributions. Swami Vivekananda, Mahatma Gandhi, Dr. B.R. Ambedkar, G.D. Krishnamurti, Gijubai Badekar, Plato, Aristotle, Rousseau, Forcewell and Dewey and Montessori.
వీళ్ళందరూ థింకర్స్. ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ టీచర్స్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్, కమిట్మెంట్ టు ప్రొఫెషన్, లర్నర్ అండ్ సొసైటీ. 3. ఫోర్త్ చూసినట్టయితే క్రిటికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ ద నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్, టీచింగ్, ట్రైనింగ్ అండ్ రీజన్స్ అండ్ బిలీఫ్. 5th థియరీ ఆఫ్ నాలెడ్జ్, ప్రాబ్లమ్ ఆఫ్ నాలెడ్జ్, త్రూ అండ్ వే ఆఫ్ knowing and notions of truth, validation of knowledge and pramanas from Eastern connotations and the prayukyas, anumana and upamana, shabda and Western connotations and the perception, inferences, comparison and testimony. ఇది 5th. అదేవిధంగా 6th మనం చూసినట్లయితే 5th 4th యూనిట్లో మనకు 5th వరకు అయిపోయింది. ఇప్పుడు 5th యూనిట్ మనం చూసినట్లయితే ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్. ఇందులో ఫస్ట్ టీచింగ్ యాజ్ ఏ ప్రొఫెషన్, సెకండ్ ఫేజెస్ ఆఫ్ ద ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అండ్ ప్రీ సర్వీసెస్ అండ్ ఇన్ సర్వీసెస్, థర్డ్ అప్రోచెస్ టు ప్రొఫెషనల్ డెవలప్మెంట్, conventions, face-to-face and distance, online, school-based, action research, professional learning committees and self-initiated learning and continuous professional development, CPD. Next, National Curriculum Framework 2005, NCFTE 2009 and NCFSC 2023. Teachers autonomy and accountability, 5th. 6th institution related to teachers and teacher education and NCERT, NCTE, RCI, SCERT, IASC, CTI, DIET. నెక్స్ట్ 5th యూనిట్ మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్ కన్సర్న్ ఇన్ కంటెంపరీ ఇండియా. ఇందులో మనం ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, మీనింగ్, స్కోప్, concepts of the sustainable development, role of teacher, school and NGOs in the protection of environment. Second, population education. ఇందులో significance, population situation, consequences of the population growth, approaches and themes of population education, family life education. Third, adolescence education, civic ways, challenges, coping skills and life skills. ఇందులో adolescence education లో. Fourth, inclusive education concept addressing the diversity needs and importance of the early identification, method and strategies of classroom management, creation of awareness among the students, parents, society, role of education in creating positive attitude towards diversity. next మనం చూసినట్లయితే 5th యూనిట్లో ఎడ్యుకేషన్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ ఎల్పిజి. 6th మనం 5th చూసినట్టయితే ఎడ్యుకేషనల్ కాంటెక్స్ట్ ఆఫ్ ద ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇష్యూస్ ఆఫ్ ద ఈక్వల్ ఆపర్చునిటీస్, అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్, వాల్యూ ఎడ్యుకేషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ ద వాల్యూ ఎడ్యుకేషన్ ఇన్ ద ప్రైమరీ అండ్ సెకండరీ stages of education, role of school teacher in developing appropriate values among the children and the creation of an egalitarian societies, and health and well-being, physical, mental, social, emotional health, stress management and yoga education. Next, 8th part మనం చూసినట్లయితే 8th education technology, information and communication technology, education and pedagogical implication, exploration of the ICT resource for teaching and learning and open education resource. 8th. 9th, constitutional provision relevant to education and fundamental rights, duties of citizen, right of children's free and compulsory education act 2009, children's rights, human rights, PWD act 2016 and other provision pertaining to education. Is also all syllabus of the perspective in education. Next, part 3లో మనం బయాలజికల్ సైన్స్ కంటెంట్ మనం చూసినట్లయితే బయాలజికల్ సైన్స్ కంటెంట్లో ఫస్ట్
యూనిట్ బయాలజికల్ సైన్స్. బయాలజికల్ సైన్స్లో ఇట్స్ ఇంపార్టెన్స్ and human welfare and branches of the biologist and reputed biological institution of India. First unit. Second unit, living world, life and its characteristics and classification of living organisms. Second unit. Third unit is the microbial world, virus, bacteria, algae, fungi, protozoan, useful, harmful microorganisms, diseases, causes, infection, non-infectious diseases, acute and chronic diseases, means of the spread, and antibiotics and vaccines. Fourth unit, cells and tissues, discovery of cells, diversity in cells, cell structure and functional unit of life, prokaryotic and eukaryotic cells, ultrastructure of eukaryotic cells, cell organelles, structure of functions, differences between the plant cell and animal cell, cell cycle stages, cell divisions type, mitosis, meiosis, plant and animal tissues, types of the structure and functions. This is a fourth unit, cells and tissues. And fifth unit, plant world, morphological of a typical flowering plant, root, stem, leaf, flower, inflorescence, fruits, seeds, their structure, types and functions, part of the flowers, modification of the roots, stem, leaf, photosynthesis, transportations and ascent of sap, root pressures and the transpirational food, respiration, cellular respiration, excretion, primary, secondary metabolites and reproduction in plants, asexual, sexual and plant hormones, economic importance of plant agriculture operations, production of the food from plants, seasonal crops, crop diseases, control measures, and improvement crop yield and storage and preservation. Next, animal world, movement in the animal behavior, reproduction in animal, oviparous and viviparous animals, and age of adolescence and the organ system in the including human, their structure and function of the digestive system, respiratory system, circulatory system, excretory system, nervous system and control and coordination, sense organ, structure of function of eye, ear and nose and tongue and skin and reproductive health, prevention of HIV, AIDS, birth control, method of contraception and nutrition in man, nutrients and their functions, balanced diet, deficiency diet and the tropical disease and skin diseases. This is a animal world. Next, blindness in human causes the prevention, control, health agencies, economic importance of the animals, animal husbandry, breeding of cow and buffaloes. This is all unit of sixth animal world. Next, genetics, hereditary and seventh unit, heredity and evolution and Mendel laws of the inheritance, reasons for the selecting pea plant and the blood groups and RH factor, thalassemia, sex determination in human beings, theories of the evolution, Lamarckism, Darwinism, evidence of evolution, homologous and analogous and vestigial organs, evidence from the embryology and fossils and human evolution. Next, our environment, eighth unit, water in our life, abiotic factors and ecosystems, food chain, food web, national resource classification, judicially use of renewable energy and non-renewable energy and alternative resource, adaptations to different ecosystems, wildlife and conservation and sanctuaries, national parks in India, biogeochemical cycles and the pollution causes of its effect, types, air, water, soil, sound pollution, global environmental issues, global warming, acid rains, depletion of ozone layer, energy relation in ecosystem, biomass, biofuel, non-conventional energy resource. Ninth unit, last unit,
Applied biology, recent trend in biology, tissue culture, fish culture, sericulture, apiculture, poultry, its management and hybridization. This is all syllabus biological content. Next, teaching methodology. టీచింగ్ మెథడాలజీ మనం చూసినట్లయితే పార్ట్ 4 టీచింగ్ మెథడాలజీ ఫస్ట్ యూనిట్ ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్. నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్, హిస్టరీ అండ్ డెవలప్మెంట్ సైన్స్, కంట్రిబ్యూషన్ ఎమినెంట్ బయాలజిస్ట్ విలియం హార్వే అండ్ లామార్క్, చార్లెస్ డార్విన్, జెసి బోస్, ఎంఎస్ స్వామినాథన్, బీర్బల్ సహానీ అండ్ ఎలిజబెత్ బ్లాక్బోర్న్ అండ్ రోజోలాండ్ ఫ్రాంక్లిన్. Recent advancement in biological science in everyday life, substantive and syntactic structure of science. Next, second unit, aims and values of the teaching biological science. Aims of the teaching biological science, value of teaching biological science, knowledge and understanding, thought, science and the nurturing process, skill of science and development, scientific attitude and scientific temper, respect for evidence and open-mindedness and truthfulness in a reporting observation, critical thinking and logical thinking, skepticism and objectivity, preservance and the role of science teacher and relating biological science education to physical science and social environment, technology and society and environment. Next, third unit, learning objectives of biological science. Meaning and importance of the learning objectives, developing learning objectives and future of well-developing learning objections and Bloom taxonomy of educational objectivities and limitations, specific behavioral instructional objectives, Anderson and Krathwohl taxonomy and academic standard of the biological science. Fourth unit, biological science curriculum, historical development of curriculum and syllabus, principles of the curriculum, construction in biological science, organization of subject matter, different approaches, correlated, integrated, topic, concentric unit and chronological recommendation of National Curriculum Framework 2005, TSCF 2011 on science curriculum, national focus and group position paper on science and state position paper 2011 and science constructivist approach in biological science, trend of the science curriculum, syllabus moving from textbook to teaching learning material TLM, going beyond the textbook, print resource, textbook, popular science book and journals and magazines, Edgar Dale Cone experience and teacher and curriculum development, correlation of biological science with other school subject, qualities of the good biological science textbook. Fifth unit, pedagogical shift in the biological science, science as a body of knowledge to the process of the constructive knowledge, learners and learning and teachers and scientific method of the science in as inquiry, inclusion science curriculum, diversity in class approaches, information and communication technology ICT, continuous professional development CPD, role in reflective practices in the professional development of biological teacher, content cum methodology, meaning, concepts and nature. Next, approaches and methods of the teaching biological science, inductive approach and deductive approach, method of teaching, lecture method, lecture cum demonstration method, historical method and heuristic method and project method, problem solving method, scientific method, experimental method and laboratory method, and micro teaching, team teaching and constructive approach, 5E learning models and collaborative learning approach, CLA, problem solving approach, PSC, concepts mapping, experimental experiential learning and multimedia approach, teaching learning process and programmed learning, computer assisted instruction and computer aided learning, CAL. Next, 7th unit, planning for effective instruction in biological science. Year plan, unit plan, lesson plan, period plan,
learning experience, characteristics and classification, source and relevance, teaching learning materials, TLM, and characteristics and importance principles to be followed in the preparation and usages, classification types, hardware, software in TLM, and planning ICT application. 8th unit, community and learning resource. Using community resource, bringing community to the class, taking class to the community and field visit, pooling of learning resource, teaching learning material and improvement of operators, science kits and different form of the ICT, its application in biological science, education, audio aids and video aids and educational TV, use of computer from simulation and internet and open learning resource. Next, 9th unit, last unit, science laboratory as a learning resource. Importance of the practices work in biological science and approaches to laboratory work, planning and organization of the science laboratory, working in the group in laboratory, motivating student to maintain the regular records of the laboratory work and procurement and care maintenance of the laboratory equipment, safety, first aid, development of improvement operators. All this is of the DSC School Assistant Biological syllabus and తెలంగాణ డిఎస్సి. ఇప్పుడు మనం చూసినట్లయితే డిఎస్సికి సంబంధించినటువంటి మనం బుక్స్ ఏ బుక్స్ చదవాలనేటువంటిది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. అందులో ముఖ్యంగా మనం తెలంగాణ టీజీ డిఎస్సి సంబంధించినట్లయితే సిలబస్ ప్రకారం మనం చూసినట్లయితే 6th, 7th, 8th, 9th, 10th SCERT books. Next, 11th, 12th botany, 11th, 12th zoology, Telugu అకాడమీ బుక్స్. ఇవి కంటెంట్కి సరిపోతాయి, ఇంతకంటే వేరే బుక్స్ అవసరం లేదు. ఈ బుక్స్నే 1-2 సార్లు చదివి రివిజన్ చేసి మళ్ళీ రివిజన్ చేసి టెస్టులు రాసి వెళ్తే సరిపోద్ది. నెక్స్ట్, టీచింగ్ మెథడ్ బుక్. ఈ కంటెంట్ ఏ విధంగా చెప్పాలనే సంబంధించింది మెథడ్ బుక్. అందులో టీచింగ్ మెథడ్కి సంబంధించి తెలుగు అకాడమీ అండ్ ప్రైవేట్, ఎనీ ప్రైవేట్ బుక్ ఒకటి తీసుకోండి. ఏమైనా తెలుగు అకాడమీలో మిస్ అయినవి ఉంటే ప్రైవేట్ బుక్లో అప్డేట్ మ్యాటర్ యాడ్ అవుతుంది. చాలు, ఇంతకుమించి ఎక్కువ అవసరం లేదు. మెయిన్ ఇంపార్టెన్స్ తెలుగు అకాడమీ. అందులో మిస్ అయినవి చదువుకోవడం కోసమే మనం ప్రైవేట్ బుక్, పూర్తిగా ప్రైవేట్ బుక్ మీద డిపెండ్ కావద్దు. తెలుగు అకాడమీ పూర్తిగా చదవండి. నెక్స్ట్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పిఐకి సంబంధించి తెలుగు అకాడమీ, ఎనీ ప్రైవేట్ బుక్ ఒకటి. సేమ్ ఇది కూడా మెయిన్గా తెలుగు అకాడమీ చదువుకోవాలి. అందులో ఏమైనా మిస్ అయినవి ఉంటే ప్రైవేట్ బుక్లో చూసుకోవాలి. ఇది పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. అండ్ జీకే మనం చూసినట్లయితే జీకేకు బుక్ అంటూ ఏముండదు సపరేట్గా, కాకపోతే మనం కొంతవరకు మనం చదువుకోవచ్చు. జీకే న్యూస్ పేపర్, డైలీ న్యూస్ పేపర్ అండ్ మంత్లీ మ్యాగజైన్, ఒక మంత్లీ మ్యాగజైన్ తీసుకోవాలి, న్యూస్ పేపర్ చదవాలి, మంత్లీ మ్యాగజైన్ చదవాలి. తర్వాత కొన్ని మెయిన్ పాయింట్స్, పాలిటీ కానీ, హిస్టరీ కానీ, ఎకానమీ, జాగ్రఫీ, కల్చర్,
ఇండియా కావచ్చు, తెలంగాణ కావచ్చు. ఇండియా, తెలంగాణ. తెలంగాణ మనం ఏం చదువుకోవాలి? తెలంగాణకు సంబంధించి హిస్టరీ, జాగ్రఫీ, కల్చర్ ఇలాంటివి సంబంధించి, ఎకానమీ. ఇవి అంత డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు. మెయిన్ మనం చదువుకుంటే సరిపోతుంది. ఇందులో నుంచి 5 నుంచి 6 మార్క్స్ వస్తాయి. ఇందులో ఒక క్వశ్చన్, ఇందులో క్వశ్చన్, ఇందులో క్వశ్చన్, ఇందులో క్వశ్చన్, ఇందులో క్వశ్చన్, అట్లా ఒక క్వశ్చన్స్తో మొత్తం 20 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయబడతాయి. 10 మార్కులు. ఇది తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించినటువంటి సిలబస్. ఈ డిఎస్కే స్టడీ అడ్డా ప్లాట్ఫామ్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకు 6th నుంచి ఇంటర్ 11th 12th బాటనీ, జువాలజీ అన్నిటినీ లింక్ చేస్తూ ఆల్ వీడియోస్ త్వరలో ఒకటిగా అప్లోడ్ చేయబోతున్నాను. అన్నిటినీ క్లాసెస్ అన్నిటినీ క్షుణ్ణంగా విని వాటిని ఉపయోగించుకొని మీరు సక్సెస్ కాగలరని కోరుతూ, దాంతోపాటు డిఎస్కే స్టడీ అడ్డా ఒక వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ జరుగుతుంది. అందుకోసం మీరు 8179985890కి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అని ఎస్ఎంఎస్ చేయండి. గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.